ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, నరదృష్టి నివారణ, కాళభైరవాయై నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, ఎవరిపైనను గ్రహణం దోషం లేకుండా, గ్రహణం యొక్క శూల ఎవరిపైన పడకుండా అందరికీ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని, అలాగనే తెలుగు సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నటువంటి కాల సమయంలో కనుక అందరికీ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతాలు, ఐశ్వర్యాలు, అలా జీవితకాలంలో నిత్యము ఐశ్వర్య ఆనందంగా గడపాలని, సకల అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ నూతన అధ్యాయ జీవితంలో సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని కోరుకుంటూ, అందరికన్నా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. మనకు 1వ తారీఖు మార్చి నెల 2026 నుండి 15/3/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, రాహు సంచార స్థితి, మీనరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్థ సంచార స్థితి జరుగుతూ ఉండగా, ఏడాది తర్వాత రవి భగవానుడితో కూడుకున్నటువంటి చతుర్గ్రహ సంచార స్థితి రాశిలోని సంచారం చేయడము, గ్రహణకాల సమయంలో మధ్యమ దోష సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ యోగాన్ని ఎలా పొందాలో, గ్రహ దోషాన్ని ఎలా తీవ్రత తగ్గించుకోవాలో, ఎలాంటి నివారణ ద్వారా యోగాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కుజదోషము, బుద్ధికారకుడు బుధుడు, రవి బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగం, రాహు అక్కడే సంచారం చేయడం వల్ల వాస్తు నరదృశ్యకారకుడు ఉండడం వలన కోపం తగదు, మౌనం అవసరం, ధ్యానం, సత్ప్రవర్తన, ఏకాగ్రత, ఆరోగ్య సూత్రాలు, నియమము అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. వీలైనంత వరకు దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. ధనావాకు కుటుంబ స్థానంలో శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉన్నప్పుడు ధనపరమైనటువంటి యోగం కనిపించినను ఎవరికి డబ్బులు ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, ఎందుకు తెచ్చుకుంటున్నాం, వీటిని ఎలాంటి ఖర్చు పెడుతున్నాం, సక్రమమైనటువంటి వాటిలో ఖర్చు పెట్టడం వలన రాబోయే కాలంలో యోగదాయకం. హంగులకు, ఆర్భాటాలకు, విందులకు, వినోదాలకు, కోపతాపాలకు, ఆవేశాలకు వెళ్ళారా, వెళ్ళిన సమయం ధనం తిరిగి రాకపోగా మీకు అనారోగ్యము, అప్పులు,
స్థిరచరాస్తులకు ముప్పు తెప్పించే పరిస్థితి కనపడుతుందని చెప్పి కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. పంచమ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రికా సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు అభివృద్ధి, వివాహము రాజయోగము, అదే కాకుండా వివాహ ప్రయత్నం చేయాలనుకుంటున్న వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. సప్తమ స్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు సుదూర విద్య, సాంకేతిక విద్య, మీ యొక్క ఆలోచన విధానము, అక్కడే గ్రహణం కూడా జరుగుతుంది కనుక గ్రహణకాల సమయంలో భోజనం చేయకుండా ఉండడము, మౌనము, ధ్యానము, ఏకాగ్రత, సత్ప్రవర్తన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక గ్రహణ తదనంతరము వీలైతే రుద్రాభిషేకము చేసుకోవడం వలన గ్రహణ దోషము తొలగి ఐశ్వర్యానికి, ఆనందానికి కేంద్ర బిందువులకు స్వాగతం పలకగలరు అని చెప్పి గమనించాలి. మార్చి నెలలో ప్రథమార్థంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 3వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరంలో మనకు చంద్రగ్రహణం జరుగుతుంది. కనుక చంద్రగ్రహణము మధ్యాహ్నము 3 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుంది. కనుక 3 గంటల ముందరలోనే భోజనం చేయాలి. కనుక 11 గంటల లోపనే అందరూ భోజనం చేయండి. గ్రహణకాల సమయంలో వీలైనంత వరకు తినడం, వాదించడం, కోపతాపాలకు అవకాశం ఇవ్వకుండా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లయితే గ్రహణ దోషం తొలగి వచ్చేటువంటి గ్రహణం వరకు ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పి గమనించాలి. గ్రహణకాల సమయంలో నిల్వ ఉండబడిన వస్తువులను ఆ రాత్రి కానీ మరుసటి రోజు కానీ దయచేసి భుజించవద్దు. నిల్వ ఉండబడినటువంటి పదార్థాలలో దర్భను వేసి ఉంచండి. సకలమైనటువంటి గ్రహణకాల సమయంలో మంత్ర సాధన ఏదైతే చేస్తామో అద్భుతమైన ఫలితాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి. 11వ తారీఖున పాల్గొన మాస బహుళ అష్టమి, అంటే ఈ తెలుగు సంవత్సరాదిలో చివరి అష్టమి కనుక ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్ట కష్టాలను తొలగించుకొని రాబోయేటువంటి శ్రీ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న కాల సమయంలో ఇంటిలో శుద్ధి పెట్టుకొని నింబకుస్మ దీపాన్ని కానీ, నారికేల దీపాన్ని కానీ, అలా కుష్మాండ దీపాన్ని కానీ పెట్టి కాళ్ళ భైరవ స్వామి యొక్క స్మరణ, ధ్యానము చేయగలిగినట్లయితే సకల అష్ట కష్టాలు తొలగిపోయి ఈ సంవత్సరంలో మనపైన ప్రసరించినటువంటి నరదృష్టి, శత్రు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలా కుదరలేనటువంటి వారు ఈ కింది నంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో నిత్యము కాళ్ళభైరవ హోమ కార్యక్రమాలను ఆచరింపచేయడం జరుగుతుంది. కనుక అందరికీ వీడియో కాల్ ద్వారా చూపించి మీ గోత్రనామములతో కాళ్ళభైరవ పూజ, హోమ కార్యక్రమం చేయించి ప్రసాదంను మీకు పంపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సవివరంగా, సంపూర్ణంగా వ్రాసి మీకు వాట్సాప్ ద్వారా పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా, సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను వివరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత సంపూర్ణమైనటువంటి
విషయ పరిజ్ఞానం చేత మనము జీవితాన్ని తెలుసుకుందాం, జాతకంలో ఉండబడినటువంటి ఆటంకాలను తొలగించుకుందాం, జాతకంలో ఉండబడిన యోగాన్ని తెలుసుకుందాం, ఆనందకరమైన జీవితాన్ని పొందుదాం అనేటువంటిది చిన్న విన్నపం. కనుక ఈ కిందిని మనం సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఈ తెలుగు సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సర కాలం సమయంలో అందరికీ ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా మరొక్కసారి కాళభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భగవద్బంధులకు, మిత్రులకు స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.